అడగకుండానే అన్ని ఇచ్చిన మహనీయుడు కేసీఆర్ అయితే అడ్డగోలు హామీలతో జనాన్ని మోసం చేసిన మూర్ఖుడు సీఎం రేవంత్ రెడ్డి అని తీవ్రంగా విమర్శించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారంలో ఎర్రబెల్లి దయాకర్ పాల్గొన్నారు. తులం బంగారం పేరిట మహిళల్ని, బోనస్ పేరిట రైతుల్ని రేవంత్ సర్కార్ నట్టిట్ట ముంచిందని ఆరోపించారు. నయవంచిన పాలనతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ గారు ఎన్ని కార్యక్రమం చేసిందో ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి. చెన్నారం గ్రామస్తులు కేసీఆర్ గారు ఎన్నడూ హామీలు ఇయ్యలే. బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తానని మాట ఇయ్యలే. పాపం బిడ్డల పెళ్లిళ్ళ గోసపడతానని కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇచ్చిన మహానుభావుడు. రైతుల ఎన్నడూ ఇబ్బంది పెట్టలే. రైతుల అవస్థ పడతాను, ₹1,00,000 కూడా ఎకరం పోతలేదు. అసంటి టైంలో రైతు బంధు ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి మీకు కాపాడింది కేసీఆర్ గారు. ఆ రైతు బంధు ఇచ్చిన తర్వాతనే 24 గంటల కరెంట్ ఇచ్చిన ₹1,00,000 ఎకరం ఉన్న భూమి ఇలా 20 లక్షలు 30 లక్షలు అయింది కేసీఆర్ దయ వల్ల. ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక 10 లక్షలకు కూడా ఒకటి కొంటలేడు. కేసీఆర్ గారు ఏం చెప్పకుండానే చేసిండు. 24 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు, అన్ని చేసిండు. నువ్వు ఏమేం చెప్పావు? ఎలక్షన్ల తెల్లారే ఆగుని పెళ్లి చేసుకుంటా ఒక 15 రోజులు ఆగుని నేను తులం బంగారం ఇస్తానన్నాడు. ఇచ్చిండానే దొంగ? ఇచ్చిండా? మంచి అబద్ధాలు ఆడతాడు. కాంగ్రెస్ పార్టీని ఉరికియాలి. మనం ఓట్లతోటి పాపం కొట్టకూడదు, ఓట్లతోటి ఉరికియాలి. కాంగ్రెస్ ఒక మోసం, ఒక దళారితనం. దయచేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే మీరు సర్పంచ్ అభ్యర్థి గెలిపియాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా నాటేక ముందే టకా 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 మన బ్యాంకులో పడేది. ఇది వాస్తవా కాదా?